రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన వన మహోత్సవం కార్యక్రమం గ్రేటర్ హైదరాబాద్లో లక్ష్యాన్ని చేరుకుంది. ప్రభుత్వ లక్ష్యం 25 లక్షలు కాగా 25,31,000 మొక్కలను నాటారు జీహెచ్ఎంసీ అధికారులు. దీంతో ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యంలో 101% పూర్తి చేసినట్టయింది. ప్రభుత్వ లక్ష్యం కన్నా జీహెచ్ఎంసీ 25,52,599 మొక్కలు నాటేందుకు ప్లాన్ సిద్దం చేసుకుంది. ఈ ఏటా వర్షాకాలం ప్రారంభంలో ఆశించినంత మేర వర్షాలు కురవకపోవడంతో కాస్త ఆలస్యంగా ప్రారంభమైన వన మహోత్సవం ఆ తర్వాత గ్రేటర్ వ్యాప్తంగా వర్షాలు సమృద్దిగా కురవడంతో అధికారులు మొక్కలు నాటే కార్యక్రమాన్ని ఉధృతం చేశారు. ప్రస్తుతం జీహెచ్ఎంసీ గ్రేటర్ హైదరాబాద్ వ్యాప్తంగా 25,31,848 మొక్కలను నాటింది. ప్రజలు, అధికారులు, ప్రజాప్రతినిధులందరినీ ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం చేశారు. జీహెచ్ఎంసీ కమిషనర్ కర్ణన్ ఎప్పటికప్పుడు మొక్కలు నాటే కార్యక్రమాన్ని సమీక్షిస్తూ వన మహోత్సవ లక్ష్యం వేగంగా పూర్తయ్యేలా క్షేత్రస్థాయి అధికారులు, సిబ్బందికి దిశానిర్దేశం చేశారు. జీహెచ్ఎంసీ మొత్తం లక్ష్యం 25,52,599లో 25,31,000 మొక్కలు నాటి 99% లక్ష్యం పూర్తి చేసింది. ఇందులో రోడ్డు అంచులు, బహిరంగ ప్రదేశాలు, సరస్సులు వంటి బహిరంగ ప్రదేశాల్లో పొడవైన పొదలతో కూడిన మొక్కలను నాటడం, అలాగే ఇళ్లకు ఇంటి మొక్కలను పంపిణీ చేయడం వంటివి చేశారు జీహెచ్ఎంసీ అధికారులు. వన మహోత్సవం కార్యక్రమంలో భాగంగా ఎల్బీనగర్ జోన్లో 4,53,095 లక్ష్యం కాగా ఇప్పటివరకు 4,53,152 మొక్కలను నాటారు. చార్మినార్ జోన్లో 3,24,604 మొక్కలను నాటారు. ఖైరతాబాద్ జోన్లో 2,50,000 మొక్కలను నాటాలనే లక్ష్యం పెట్టుకోగా 2,58,732 మొక్కలను నాటారు. షేర్లింగంపల్లి జోన్లో 6 లక్షల మొక్కలను పంపిణీ చేశారు. కూకట్పల్లి జోన్లో 6,25,000 మొక్కలను నాటారు. సికింద్రాబాద్ జోన్లో 2,70,360 మొక్కలను నాటారు అధికారులు. నగరంలో పచ్చదనం పెంపుతో ప్రజలకు ఆహ్లాదకరమైన వాతావరణంతో పాటు వాయు నాణ్యత పెరుగుతుందని అధికారులు చెప్తున్నారు. మరి నాటిన మొక్కల పరిరక్షణలో జీహెచ్ఎంసీ అధికారులు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారో చూడాలి.